నా వాయిస్ వినిపిస్తుందా? ఒకసారి చాట్‌లో చెప్పండి. నా ఆడియో క్లియర్‌గా ఉందా లేదా? యాహ్! ఓకే. సో, లెట్స్ స్టార్ట్. సో, నిన్న మనం లాస్ట్ 2 డేస్ ఏం నేర్చుకున్నాం? టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ నేర్చుకున్నాం కదా! సో, ఇన్ దట్ ఫస్ట్ క్లాస్‌లోనే నేనేం చెప్పా? టైమ్ అండ్ డిస్టెన్స్‌ని బేస్ చేసుకొని ఇంకా 2 టాపిక్స్ ఉంటాయని చెప్పా. వాట్ ఈస్ దట్? ట్రైన్స్ అండ్ అలాగే బోట్స్ అండ్ స్ట్రీమ్స్. బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఓకేనా? వీటన్నిటిని బేస్ చేసుకొని యావరేజ్ క్వెషన్స్ కూడా వస్తాయి. యావరేజ్ క్వశ్చన్. ఓకేనా? సో ఇదొక టాపిక్, ఇదొక టాపిక్, ఇదొక టాపిక్ అండ్ ఇదొక టాపిక్. ఓకేనా? సో మీరు ఆల్రెడీ మీకు టైమ్ అండ్ డిస్టెన్స్ వచ్చేసింది కదా! సో ఒకసారి రివైజ్ చేద్దాం దాన్ని. ఓకేనా? సో టైమ్ అండ్ డిస్టెన్స్ లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయని చెప్పా? జస్ట్ 5. స్పీడ్, టైమ్, అలాగే డిస్టెన్స్, ఫోర్త్ వన్ కన్వర్షన్ అండ్ ఫిఫ్త్ వన్ యావరేజ్ స్పీడ్. సో ఈ 5 క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఇన్ ద సెన్స్ 5 ఫార్ములాస్ ఆర్ 5 టాపిక్స్. సో ఈ 5 ఖచ్చితంగా ఈ ట్రైన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఓకేనా? సో ట్రైన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి, యావరేజెస్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఓకేనా? సో ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకేనా? ఏవైతే ఇవి ఉన్నాయో ఈ స్పీడ్, టైమ్, డిస్టెన్స్, కన్వర్షన్, యావరేజ్ స్పీడ్ అనేవి ట్రైన్స్ లో కానీ, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ లో కానీ, యావరేజెస్ లో కానీ చాలా ఇంపార్టెంట్, విచ్ ఈస్ ఆల్సో మెయిన్ టాపిక్స్ ఇన్ టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకేనా? సో ఒకసారి ఫార్ములాస్ చెక్ చేసుకున్నాం. సో మనం ఇప్పుడు నేను ఏం చెప్పా? ట్రైన్స్ లో ఉన్న ఏవైతే ఫార్ములాస్ మీరు నేర్చుకున్నారో అవే ఖచ్చితంగా ట్రైన్స్ లో ఉంటాయి. అండ్ వీటితో పాటు మీరు ఇంకొక జస్ట్ 4 ట్రిక్స్ నేర్చుకుంటే ఎనఫ్. ఓకేనా? సో ఇవి ఆల్రెడీ మీకు వచ్చేసాయి. వీటితో పాటు ఇక్కడ జస్ట్ ఎక్స్ట్రాగా 4 ట్రిక్స్ నేర్చుకుంటే ఎనఫ్, మీరు ట్రైన్స్ కూడా నేర్చేసుకున్నట్టు. ఓకేనా? సో ఫస్ట్ ఫార్ములాస్ రివైజ్ చేసుకుందాం. ఓకేనా? సో వాట్ ఈస్ స్పీడ్ ఫార్ములా? డిస్టెన్స్ బై టైం. వాట్ ఈస్ టైం ఫార్ములా? Distance by speed. At the same time, distance formula. Speed into time. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ట్రైన్స్ లో కానీ, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ లో కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ లో కానీ చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఇంకా ఏం ఇంపార్టెంట్ అంటే కిలోమీటర్స్ పర్ హవర్ టు మీటర్ పర్ సెకండ్, అండ్ అలాగే మీటర్ పర్ సెకండ్ టు కిలోమీటర్స్ పర్ హవర్. ఓకేనా? సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మోర్ ఓవర్ ఈ 5. ఓకేనా? ఏవైతే ఈ 5 ఉన్నాయో అవి టైమ్ అండ్ డిస్టెన్స్ లో వస్తాయి, ట్రైన్స్ లో కూడా వస్తాయి, అండ్ అట్ ద సేమ్ టైం ఇది రాదు, బట్ ఈ 3 మాత్రం బోట్స్ అండ్ స్ట్రీమ్స్ లో కూడా ఉంటాయి. ఓకేనా? బోట్స్ అండ్ స్ట్రీమ్స్. అట్ ద సేమ్ టైం ఇవన్నిటిని బేస్ చేసుకొని యావరేజెస్ వస్తాయి. ఓకేనా? ఇవన్నిటిని బేస్ చేసుకొని యావరేజెస్ టాపిక్ లో క్వశ్చన్స్ వస్తాయి. సో మీకు ఆల్రెడీ స్పీడ్ స్పీడ్, టైమ్, డిస్టెన్స్ వచ్చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం కన్వర్షన్ కూడా వచ్చింది కదా! కిలోమీటర్స్ పర్ హవర్లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్ చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 5/18. అదే మీటర్ పర్ సెకండ్ ఉన్నదాన్ని కిలోమీటర్స్ పర్ హవర్కి చేంజ్ చేయాలంటే ఇంటూ 18/5. ఓకేనా? సో ఈ థింగ్స్ నేర్చుకుంటే సరిపోయింది. ఇవి విచ్ ఆర్ బేసిక్స్ ఇన్ ట్రైన్స్. ఓకేనా? సో ఇవాళ మనం నేర్చుకునే 4 ట్రిక్స్ ఏంటంటే, ఓకేనా, సో ఆ 4 ట్రిక్స్ ఏంటంటే చూడండి. సో ఫస్ట్ ట్రిక్స్, నథింగ్ ఫార్ములాస్, నథింగ్ ఎల్స్. ఓకేనా? సో మీరు ఎప్పుడైనా ఒక క్వశ్చన్ లో పోల్ కానీ, ట్రీ కానీ, మ్యాన్ కానీ ఇలాంటివి చూసారనుకోండి. సమ్ లెట్ మీ గివ్ అన్ సెంటెన్స్. వెన్ ఏ ట్రైన్ passes through pole or man or tree or traffic పోస్ట్ అనొచ్చు, ఆర్ ట్రాఫిక్ సిగ్నల్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడైనా మీరు ఈ ట్రైన్స్ క్వశ్చన్ లో
పోల్ కానీ, మ్యాన్ కానీ, ట్రీ కానీ, ట్రాఫిక్ పోస్ట్ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ కానీ చూసారనుకోండి, జస్ట్ ఒక్కటే ఫార్ములా యూజ్ చేయాలి, స్పీడ్. స్పీడ్ అంటే ఇన్ ద సెన్స్ మీకు స్పీడ్ వచ్చేస్తే ఆటోమేటిక్గా డిస్టెన్స్ కనుక్కోవడం వస్తుంది, టైం కనుక్కోవడం కూడా వస్తుంది కదా. సో స్పీడ్ ఫార్ములా, స్పీడ్. సో స్పీడ్, స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ నాకు ట్రైన్లో ఈ క్వశ్చన్ లో నాకు ట్రైన్ ఉంది, అట్ ద సేమ్ టైం పోల్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ క్వశ్చన్ వెన్ ఏ ట్రైన్ పాసెస్ త్రూ ఏ పోల్ అన్నారు అనుకోండి, ఓకేనా. సో నాకు క్వశ్చన్ లో ట్రైన్ ఉంది, పోల్ ఉంది. సో నేను ఇక్కడ డిస్టెన్స్ ఏం తీసుకోవాలి? డిస్టెన్స్ ఏం తీసుకోవాలి? సో దీన్ని చూద్దాం, ఓకేనా. సో లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇది ఒక ట్రైన్ అనుకుందాం, ఓకేనా. సో ట్రైన్ ఒక పోల్ ని క్రాస్ చేసింది. పోల్, ఇది పోల్, ఇది ట్రైన్, ఓకేనా. సో ఈ ట్రైన్ ఈ పోల్ ని క్రాస్ చేసి ఇలా వెళ్ళింది అనుకోండి, ఓకేనా, వెళ్ళిపోయింది. సో ఈ ట్రైన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? ఈ ట్రైన్ ఎంత డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? చెప్పండి, ఎంత డిస్టెన్స్ కవర్ చేసి ఉండదు? సో నాకు తెలిసినంత వరకు అయితే ఈ పోల్ కి డిస్టెన్స్ అనేది ఉండదు, ఓకేనా. సో పోల్ కి నో డిస్టెన్స్, డిస్టెన్స్ ఉండదు కదా. సో పోల్ కి డిస్టెన్స్ ఉండదు, బట్ ట్రైన్ కి మాత్రం ఖచ్చితంగా డిస్టెన్స్ ఉంటుంది. ట్రైన్ కి మాత్రం ఖచ్చితంగా డిస్టెన్స్ ఉంటుంది. పోల్ ఏమి 100 మీటర్స్, 200 మీటర్స్, లేకపోతే 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ ఉండదు. సో దెర్ ఈస్ నో డిస్టెన్స్ ఫర్ పోల్. కానీ ట్రైన్ కి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కదా, 100 మీటర్స్, 150 మీటర్స్, 200 మీటర్స్, 500 మీటర్స్, ఇలా డిస్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మనం డిస్టెన్స్ ఏం తీసుకోవాలి అని అంటే, ఓకేనా. సో ఇక్కడ డిస్టెన్స్ ఏం తీసుకోవాలంటే లెంత్ ఆఫ్ ట్రైన్ తీసుకోవాలి, లెంత్ ఆఫ్ ట్రైన్ తీసుకోవాలి, ఓకేనా. సో అర్థమైంది అని అనుకుంటున్నాను, ఓకేనా. సో ఇది అర్థమైందా? నన్ను రిపీట్ చేయమంటారా? ఒకసారి చెప్పండి చార్ట్ లో. బిట్వీన్ పోల్ ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్. అండ్ పోల్ కి లెంత్ ఉండదండి అసలుకి. పోల్ కి కానీ, మ్యాన్ కి కానీ, ట్రీ కి కానీ, అండ్ ట్రాఫిక్ పోస్ట్ కి కానీ, ట్రాఫిక్ సిగ్నల్ కి కానీ, ఓకేనా. రిమైనింగ్ మెంబర్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ కేసు అర్థమైందా? సో ఎప్పుడైతే ఒక ట్రైన్ పోల్ ని కానీ, మ్యాన్ ని కానీ, ట్రీ కానీ క్రాస్ చేస్తుందో అది అర్థమైందా లేదా? యా, ఓకే. సో ఇక్కడ సో ట్రీ కానీ కీవర్డ్స్ ఇవి, ఓకేనా, విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్స్. సో క్వశ్చన్ లో మీరు ఐడెంటిఫై చేయాల్సిన కీవర్డ్స్, ఓకేనా. క్వశ్చన్ లో ఐడెంటిఫై చేయాల్సిన కీవర్డ్స్ అవేంటంటే, ఒకటి ట్రీ అయినా అవ్వచ్చు, మ్యాన్ అయినా అవ్వచ్చు, లేకపోతే పోల్ అయినా అవ్వచ్చు, ట్రాఫిక్ పోస్ట్ అయినా అవ్వచ్చు, ఆర్ ట్రాఫిక్ సిగ్నల్ అయినా అనొచ్చు. సో ఈ వర్డ్స్ లో మీరు ఏది చూసినా, ఓకేనా, ఈ క్వశ్చన్ లో మీరు ఈ వర్డ్స్ లో ఏ వర్డ్ చూసినా డిస్టెన్స్ మాత్రం, ఓకేనా, డిస్టెన్స్ మాత్రం ఏం తీసుకోవాలి? ట్రైన్ యొక్క డిస్టెన్స్ మాత్రమే తీసుకోవాలి. ట్రైన్స్ వీటి దేనికి దెర్ ఈస్ నో డిస్టెన్స్ ఫర్ ఇట్, వీటేటికి డిస్టెన్స్ ఉండదు, వీటన్నిటికీ నో డిస్టెన్స్, ఓకేనా. సో ఈ ట్రీకి కానీ, మ్యాన్ కి కానీ, పోల్కి కానీ, ట్రాఫిక్ పోస్ట్ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ కానీ అస్సలు అస్సలు అంటే అస్సలు డిస్టెన్స్ ఉండదు, ఓకేనా. సో ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఫార్ములాస్ డిరైవ్ చేయొచ్చు కదా, ఓకేనా. ఇంకేం ఫార్ములాస్ ఉంటాయి? అయితే డిస్టెన్స్ అడుగుతాడు, లేకపోతే స్పీడ్, టైం అడుగుతాడు. స్పీడ్ ఆల్రెడీ నేర్చుకున్నారు, డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం, అలాగే టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్, ఓకేనా. ఇక్కడ చూడండి, ఓకేనా. సో ఈ 3 థింగ్స్ మీరు నేర్చుకుంటే సరిపోయింది, ఓకేనా. సో ఈ కీవర్డ్స్ ఐడెంటిఫై చేయండి, దెన్ మీకు ఇది వచ్చేసింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ట్రిక్, ఓకేనా. సో ఇవి నోట్ చేసుకోండి. ఏదైతే ట్రీ, మ్యాన్, పోలో, ట్రాఫిక్ పోస్ట్, ట్రాఫిక్ సిగ్నల్ ఉంది, వాటికి నో డిస్టెన్స్ ఉంటది, ఓకేనా.
ఇదంతా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. So shall I move to next trick? ఓకే, ఇందులోనే నెక్స్ట్ వన్ ఏంటి అంటే when a train passes through platform, bridge or tunnel. ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైనా ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ ని కానీ బ్రిడ్జ్ ని కానీ టన్నల్ ని కానీ క్రాస్ చేస్తే, ఓకేనా, మూడిట్లో ఏది క్రాస్ చేసినా, ఓకేనా, ఈ ట్రైన్ ఆ మూడిట్లో ఏది క్రాస్ చేసినా, ఓకేనా, స్పీడ్ మినిట్ స్పీడ్ స్పీడ్ ఏం తీసుకోవాలి? స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం. మరి ఇక్కడ టైం ఏం తీసుకోవాలి? సారీ, ఇక్కడ డిస్టెన్స్ ఏం తీసుకోవాలి? ఇక్కడ డిస్టెన్స్ ఏం తీసుకోవాలి? సో దీన్ని ఒకసారి ప్రాక్టికల్ గా చూద్దాం, ఓకేనా. సో ఒక ట్రైన్ అండ్ ఇది ఒక ప్లాట్ఫామ్, ఓకేనా. ప్లాట్ఫామ్ అంటే చాలా రేంజ్ ఉంటుంది కదా, అంటే ఇన్ ద సెన్స్ చాలా డిస్టెన్స్ ఉంటుంది, ఓకేనా. సో ఈ ట్రైన్ క్రాస్ చేసి వెళ్ళిపోయింది, ఇదంతా క్రాస్ చేసి వెళ్ళిపోయింది. సో ఈ ట్రైన్ ఈ ప్లాట్ఫామ్ ని, ఇక్కడ ట్రైన్ ఈ ప్లాట్ఫామ్, ఈ ట్రైన్ ఈ ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసి ఇక్కడికి వెళ్ళిందంటే ఈ ట్రైన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం క్రాస్ చేసిద్ది కదా ఈ ప్లేస్ ని, ఓకేనా. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ ప్లేస్ అంతా కవర్ చేసి ఇక్కడతో ఎండ్ అయింది. అప్పుడు ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసినట్టు, అంటే ఈ ట్రైన్ డిస్టెన్స్ మొత్తం కవర్ చేస్తుంది, ఓకేనా. ట్రైన్ డిస్టెన్స్ కవర్ అవుతుంది. ఈ ట్రైన్ దేన్ని క్రాస్ చేసింది? ప్లాట్ఫామ్, అంటే ఈ డిస్టెన్స్ కూడా కవర్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ మనం డిస్టెన్స్ ఏమి కవర్ అవుద్ది అంటే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ తీసుకోవాలి, ఓకేనా. ఈ ట్రైన్ ఇది క్రాస్ చేసినప్పుడు ఈ ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే వెళ్తా ఉంటది, ఇలా వెళ్ళి 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 ఈ ట్రైన్ ఏదైతే లాస్ట్ బోగి ఉంటుందో, ఓకేనా, ఈ పార్ట్ ఇక్కడికి వచ్చినప్పుడే ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ ని క్రాస్ అయినట్టు, ఓకేనా. సో అంటే ఈ డిస్టెన్స్ కవర్ అవుతే అట్ ద సేమ్ టైం ఈ డిస్టెన్స్ కవర్ అవుతుంది, కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేయాలి, ట్రైన్ ప్లస్ ప్లాట్ఫామ్, ఓకేనా. ట్రైన్ ప్లస్ ప్లాట్ఫామ్ యాడ్ చేయాలి, అప్పుడే మనకి డిస్టెన్స్ వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ డిస్టెన్స్ ఏం తీసుకోవాలి? డిస్టెన్స్ ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ తీసుకోవాలి. సో క్వశ్చన్ లో కూడా 2 ఇస్తారు, ఓకేనా. క్వశ్చన్ లో 2 ఇస్తారు, ఎప్పుడైనా 2 డిస్టెన్సెస్ కనిపిస్తే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. నువ్వు ట్రైన్స్ లో ఎలాంటి క్వశ్చన్ చేసినా 2 డిస్టెన్సెస్ కనిపిస్తే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి, ఓకేనా. సో చూడండి, సో ఇప్పుడు రాసుకుందాం. సో ఇప్పుడు మనం క్వశ్చన్ లో ఐడెంటిఫై చేయాల్సిన కీవర్డ్స్, ఏంటి? ప్లాట్ఫామ్, బ్రిడ్జ్ అండ్ టర్న్. సో వీటికి ఖచ్చితంగా డిస్టెన్స్ ఉంటుంది, ఓకేనా. వీటన్నిటికి డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ లో ట్రైన్ ప్లస్ ప్లాట్ఫామ్ రెండు యాడ్ చేయాలి. ప్లాట్ఫామ్ అయితే ప్లాట్ఫామ్ ఇవ్వచ్చు, బ్రిడ్జ్ అయితే బ్రిడ్జ్ ఇవ్వచ్చు, టన్నల్ అయితే టన్నల్ ఇవ్వచ్చు, ఓకేనా. సో ఇది అర్థమైంది అనుకుంటున్నా. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ మీరు ఇక్కడ నుంచి డిస్టెన్స్ కనుక్కున్నారు కాబట్టి, అంటే స్పీడ్ కనుక్కున్నారు కాబట్టి మళ్ళీ డిస్టెన్స్ కనుకోవచ్చు. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం, అలాగే టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్, ఓకేనా. సో ఇక్కడతో మీరు 2 ట్రిక్స్ నేర్చేసుకున్నారు, ఓకేనా. 2 ట్రిక్స్, ఓకేనా. ఇది ట్రిక్ 1 అండ్ దిస్ ఇస్ ద ట్రిక్ 2. ఎప్పుడైనా క్వశ్చన్ లో ట్రైన్ ఒక పోల్ ని కానీ ప్లాట్ఫామ్ ని కానీ బ్రిడ్జ్ ని కానీ క్రాస్ చేస్తే, ఓకేనా, క్రాస్ చేస్తే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం తీసుకోవాలి. నేను అన్ని డిస్టెన్స్ పర్స్పెక్టివ్ లో చెప్తున్నా, మీ తర్వాత అక్కడ నుంచి డిస్టెన్స్ టైం
ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో డిస్టెన్స్‌లో ఏమేమి తీసుకోవాలి? లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్ తీసుకోవాలి. సో దానికి ప్రాక్టికల్ ఎక్స్‌ప్లనేషన్ ఇది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మీరు క్వెషన్‌లో ఐడెంటిఫై చేయాల్సిన కీవర్డ్స్. కీవర్డ్స్ ఏంటి? ప్లాట్‌ఫార్మ్, బ్రిడ్జ్ అండ్ టర్నల్. ఈ మూడిట్లో ఏది కనిపించినా మీరు డిస్టెన్స్‌ని యాడ్ చేయాలి. ఓకేనా? సో ఇది అర్థమైందా లేదా ఒకసారి చార్ట్‌లో చెప్పండి. యాహ్! కరెక్ట్ ఆన్సర్. సో ఎవరైనా విన్నవాళ్ళుంటే ఒకసారి చార్ట్‌లో అర్థమైందా కాలేదా ఒకసారి చెప్పండి. యాహ్! ఓకే. యాహ్! ఓకే. ఫైన్. అండ్ నేనిప్పుడు థర్డ్ ట్రిక్ చెప్తున్నా. ఓకేనా? ఫస్ట్ నేర్చేసుకున్నారు, సెకండ్ నేర్చేసుకున్నారు, థర్డ్ వన్. ఓకే. థర్డ్ ట్రిక్. థర్డ్ వన్. ఎప్పుడైనా క్వెషన్‌లో మనకి డైరెక్షన్ ఓకేనా? సో థర్డ్ పక్కన పెడదాం. ఫస్ట్ డైరెక్షన్. క్వెషన్‌లో డైరెక్షన్ అని కనిపిస్తే ఓకేనా? క్వెషన్‌లో డైరెక్షన్ అని కనిపిస్తది. డైరెక్షన్స్‌లో మళ్ళీ 2 ఉంటాయి. ఓకేనా? ఓకేనా? ఒకటి సేమ్ డైరెక్షన్, ఒకటి ఆపోజిట్ డైరెక్షన్. సో ఇవే మీరు ఐడెంటిఫై చేయాల్సిన కీవర్డ్స్. ఓకేనా? సో ఇక్కడ ఉన్న ఈ సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్ మీరు ఐడెంటిఫై చేయాల్సిన కీవర్డ్స్. ఓకేనా? విచ్ ఆర్ కీవర్డ్స్. ఇందులో క్వెషన్‌లో. ఓకేనా? క్వెషన్‌లో మీరు ఐడెంటిఫై చేయాల్సిన కీవర్డ్స్ ఇవి. ఓకేనా? అండ్ సో సేమ్ డైరెక్షన్ అని ఉంటే స్పీడ్‌ని యాడ్ చేయాలి. ఓకేనా? యాడ్ చేయాలి. అదే ఆపోజిట్ డైరెక్షన్ అని ఉంటే స్పీడ్‌ని సబ్‌స్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? సో ఖచ్చితంగా 2 స్పీడ్స్ ఇస్తారు. స్పీడ్స్‌లో 2 స్పీడ్స్ ఇస్తారు. సమ్ యూ, వి అనుకుందాం. సో దీన్ని ఏం చేయాలి నేను యూ అండ్ విని యూ సారీ యూ ప్లస్ విగా రాయాలి. ఓకేనా? ఎప్పుడు సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు. ఓకేనా? ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా 2 స్పీడ్స్ ఉంటాయి. ఓకేనా? యూ, వి. ఖచ్చితంగా 2 ఇస్తారు. ఓకేనా? వీటిని ఎలా రాయాలి? యూ మైనస్ విగా రాయాలి. ఈ యూ మైనస్ వి ఏంటి? ఈ ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనా? సో స్పిన్‌ని యాడ్ చేయాలి. స్పిన్‌ని సబ్‌స్ట్రాక్ట్ చేయాలి. సో దీన్ని ఇంకా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు? సో ఇక్కడ చూద్దాం. సో సేమ్ డైరెక్షన్ అంటే ఎస్‌తో స్టార్ట్ అయింది. ఓకేనా? స్పీడ్ సేమ్ స్పీడ్ సారీ సేమ్ డైరెక్షన్ అంటే సబ్‌స్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? సో సారీ వెయిట్ ఫర్ ఎ మినిట్. స్పీడ్‌ని సబ్‌స్ట్రాక్ట్ చేయాలి. సబ్‌స్ట్రాక్ట్ చేయాలి. స్పీడ్ సబ్‌స్ట్రాక్ట్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్పీడ్‌ని యాడ్ చేయాలి. సో స్పీడ్ ఖచ్చితంగా 2 ఇస్తారు. యూ అండ్ వి. ఓకేనా? సో వీటిని ఎలా రాయాలి? యూ మైనస్ విగా రాయాలి. అండ్ ఇక్కడ యాడ్ చేస్తారు కాబట్టి 2 స్పీడ్స్ యూ అండ్ వి ఇస్తారు. వాటిని యూ ప్లస్ విగా రాయాలి. ఓకేనా? సో ఇది ఆపోజిట్ డైరెక్షన్, ఇది సేమ్ డైరెక్షన్. సో గుర్తుపెట్టుకోవడానికి ఎలా గుర్తుపెట్టుకోవాలి వీటిని అని అంటే సో ఇక్కడ సేమ్ డైరెక్షన్ లో ఎస్ తో స్టార్ట్ అయింది. ఓకేనా? సబ్స్ట్రాక్ట్ ఎస్. ఓకేనా? సేమ్ డైరెక్షన్ సబ్స్ట్రాక్ట్. సో 2 ఎస్ తో స్టార్ట్ అయితాయి. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి. సేమ్ డైరెక్షన్ సబ్స్ట్రాక్ట్. ఇది ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ అంటే యాడ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేసాం కాబట్టి ఆపోజిట్ ఇక్కడ యాడ్ చేయాలి. ఓకేనా? ఈ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఇదే ట్రిక్. ఓకేనా? దీస్ ఆర్ ట్రిక్. ఖచ్చితంగా 2 స్పీడ్స్ ఇస్తారు. ఓకేనా? సో దిస్ ఈస్ అ ట్రిక్ అండ్ దిస్ ఈస్ ఆల్సో ఎ ట్రిక్. సో ఇది ట్రిక్ 3, ఇది ట్రిక్ 4. అర్థమవుతుందా? సో అండ్ ప్రాక్టికల్‌గా చూయించాలంటే. అంటే దీన్ని స్పీడ్ ఫార్ములాలో రాయాలి అనంటే. ఓకేనా? సో స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైమ్ కదా! సో స్పీడ్‌ని ఎలా చేయమన్నది స్పీడ్‌ని సబ్‌స్ట్రాక్ట్ చేయమన్నా. అంటే ఏవైనా ఒక 2. ఇప్పుడు నేను యూ మైనస్ వి తీసుకున్నా. అండ్ అట్ ద సేమ్ టైమ్ డిస్టెన్స్ ఎప్పుడైనా యాడ్ అవుద్ది. ఇది మాత్రమే స్పీడ్‌ని మాత్రమే సబ్‌స్ట్రాక్ట్ చేయాలి. డిస్టెన్స్ డి1 ప్లస్ డి2 అయితే ఎందుకంటే 2 ట్రైన్స్ 2 ఏదన్నా ఇవ్వచ్చు కదా!
టూ ట్రైన్స్ ఇస్తారు. సో D1 ప్లస్ D2, టైం కూడా T1 ప్లస్ T2 అయింది. ఓకేనా, ఇది సేమ్ డైరెక్షన్ కి ఫార్ములా. అదే ఆపోజిట్ డైరెక్షన్ అయితే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మళ్ళీ ఇక్కడ స్పీడ్ ఏమైంది, U ప్లస్ B అయింది, డిస్టెన్స్ D1 ప్లస్ D2 అయింది, టైం T1 ప్లస్ T2 అవుతుంది. సో ఇది సేమ్ కి, ఇది ఆపోజిట్ కి. అర్థమైందా ఇది? సో ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోండి. సో ఇవి నోట్ చేసుకోండి ఫస్ట్ థింగ్. నోట్ చేసేసారా? కంప్లీట్ చేసారా? సో ఇక్కడితో మీరు నేర్చుకోవాల్సిన ట్రైన్ లో ఫోర్ ట్రిక్స్ అయితే అయిపోయాయి. ఓకేనా? సో బై ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ కి నేను చీట్ షీట్ ఇస్తాను. లైక్ ఇవి నేర్చుకుంటే ఎన్ఎఫ్ అనుకోతారు కదా, అలాంటి చీట్ షీట్ ఒకటి ప్రొవైడ్ చేస్తా. ఓకేనా? ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ కదా? సో ఇప్పటి వరకు నేర్చుకున్నది ఒక్కసారి రివైజ్ చేద్దాం. సో ఇన్ ద సెన్స్ చీట్ షీట్ అనుకోండి. సో స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం, అదే టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. అదే కిలోమీటర్స్ పర్ హవర్ లో ఉన్న స్పీడ్ ని మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18. అదే మీటర్ పర్ సెకండ్ లో ఉన్నదాన్ని కిలోమీటర్స్ పర్ హవర్ ని కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 18/5. విచ్ ఆర్ బేసిక్స్, ముందే నేర్చుకున్నాం. అండ్ ఎప్పుడైనా మనం క్వశ్చన్ లో పోల్ కానీ, మ్యాన్ కానీ, ట్రీ కానీ, ట్రాఫిక్ పోస్ట్ ఆర్ సిగ్నల్ ఇలాంటివి కనిపించినప్పుడు స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం తీసుకోవాలి. వేర్ డిస్టెన్స్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రైన్ తీసుకోవాలి, లెంత్ ఆఫ్ ట్రైన్ తీసుకోవాలి. ఓకేనా? అండ్ అలాగే అదే క్వశ్చన్ లో ఎప్పుడైనా ప్లాట్ఫామ్ కానీ, ఓకేనా, బ్రిడ్జ్ కానీ, టర్నల్ కానీ కనిపిస్తే, ఓకేనా, ఏం తీసుకోవాలి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం తీసుకోవాలి. వేర్ డిస్టెన్స్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ ప్లాట్ఫామ్, ప్లాట్ఫామ్ అయితే ప్లాట్ఫామ్, బ్రిడ్జ్ అయితే బ్రిడ్జ్, టర్నల్ అయితే టర్నల్ తీసుకోవాలి. ఓకేనా? సో ఇవి థింగ్స్. అదే క్వశ్చన్ లో మనకి సేమ్ డైరెక్షన్ కనిపిస్తే, ఏం చేయాలి, స్పీడ్ ని యాడ్ సబ్స్ట్రాక్ట్ చేయాలి. సారీ, సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే ఫార్ములా ఏమైంది, u మైనస్ v ఈక్వల్ టు d1 ప్లస్ d2 బై t1 ప్లస్ t2. అండ్ అలాగే అదే ఆపోజిట్ డైరెక్షన్ అయితే, ఆపోజిట్ డైరెక్షన్ స్పీడ్ ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో చూద్దాం, u ప్లస్ v అంటే d1 ప్లస్ d2 బై t1 ప్లస్ t2. సో ఇట్లా ఈ ఫార్ములాస్ ని బేస్ చేసుకొని మీరు ట్రైన్స్ లో ఎలాంటి క్వశ్చన్ అయినా చేసేయచ్చు. ఓకేనా? సో పెట్టుకోండి ఇక్కడ లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్. క్వశ్చన్ లో ఇచ్చేటప్పుడు కూడా వాల్యూస్ అలానే ఇస్తాడు. పోల్ ఇచ్చినప్పుడు ఒక్కటే, పోల్ కానీ మ్యాన్ కానీ ట్రీ కానీ ఇవన్నీ ఇచ్చినప్పుడు ఒక్కటే డిస్టెన్స్ ఇస్తాడు, ఒక్కటే డిస్టెన్స్ వాల్యూ ఇస్తాడు క్వశ్చన్ లో కూడా. ఎట్ ద సేమ్ టైం ఇది ఇచ్చినప్పుడు ప్లాట్ఫామ్ బ్రిడ్జ్ ఇచ్చినప్పుడు 2 వాల్యూస్ ఇస్తాడు. ఓకేనా? సో జస్ట్ యాడ్ చేసేయడమే వాటిని. ఓకేనా? సో అలాగే మీకు డిస్టెన్స్ వచ్చు, టైం వచ్చు, స్పీడ్ వచ్చు,
అండ్ కిలోమీటర్స్ నుంచి మీటర్ పర్ సెకండ్ చేయడం వచ్చు, మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్స్ పర్ హవర్కి చేయొచ్చు, విచ్ ఇస్ చీట్ షీట్ అలా కూడా చెప్పొచ్చు, చీట్ షీట్ ఫర్ ఎగ్జామ్స్. ఓకేనా? సో మీరు ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇవి రివైజ్ చేసుకుంటే ఎనఫ్. ఓకేనా? సో ఒకసారి చాట్ బాక్స్లోకి రండి అందరూ. అర్థమైందా ఇప్పటి వరకు నేను చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో? ఎస్. యా. ఇంతమంది ఉన్నారా? సో ఒక్కసారి అందరు విన్న వాళ్ళు అందరు పెట్టండి. ఓకేనా? రిమైనింగ్ మెంబర్స్. ఓకే ఫైన్, ఇప్పటి వరకు నేర్చుకున్నాం కదా, దీని మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకేనా? సో ఇందులోనే మీకు నేను బేసిక్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మీడియం క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అడ్వాన్స్ క్వశ్చన్స్. ఓకేనా? ఎలాంటివైనా ఈజీగానే ఉంటాయి. మీకు ట్రైన్స్ లో ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా అది ఈజీగానే ఉంటుంది. ఓకేనా? జస్ట్ మనం క్వశ్చన్ ని ఐడెంటిఫై, అంటే క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు, మనం ఏం కనుక్కోవాలి అనేది ఐడెంటిఫై చేసి క్వశ్చన్ ని అర్థం చేసుకుంటే సరిపోద్ది. ఆ క్వశ్చన్ ని అర్థం చేసుకోవడమే మీరు ప్రాక్టీస్ లో నేర్చుకుంటారు. ఓకేనా? సో లెట్స్ గో ఫర్ క్వశ్చన్స్. సో చూడండి, ఇవి ఫస్ట్ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. ఓకేనా? చార్ బేసిక్. బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? ఏ ట్రైన్ ఏ ట్రైన్ 150 meters లాంగ్ పాసెస్ ఏ పోల్. చెప్పానా ఇందాక మీకు క్వశ్చన్ లో పోల్ ఉంటుందని. పోల్ ఇన్ 15 seconds, ఫైండ్ ద స్పీడ్ ఇన్ కిలోమీటర్స్ పర్ హవర్. ఓకేనా? సో ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి, మనకి వాల్యూస్ బాగానే ఇచ్చారు కానీ ఇక్కడేమో మీటర్స్ లో ఇచ్చాడు, ఇక్కడేమో సెకండ్స్ లో ఇచ్చాడు. మన ఆన్సర్ ఏం అడిగారు, కిలోమీటర్స్ పర్ హవర్ లో అడిగారు. ఓకేనా? ఇది కన్వర్ట్ చేయాలి. సో స్పీడ్ ఫామ్ లో మనకు తెలిసిందే, స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. ఓకేనా? సాల్వ్ చేద్దాం. సో స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఏమో 150 meters ఇచ్చారు, టైం ఏమో 15 seconds ఇచ్చారు. 15 ones అంటే ఎన్ని టైమ్స్ పోయింది, 10 times పోయింది. 10 meter per second ఉంది, మనం కిలోమీటర్స్ పర్ హవర్ లో కనుక్కోవాలి. అంటే ఏం చేయాలి, 10 into 18/5. 5 1 times, 5 2 times అంటే 2 into 18, విచ్ ఇస్ 36 kilometers per hour. ఓకేనా? సో ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సిన కీవర్డ్ ఏంటి, పోల్. పోల్ ఉంది కాబట్టి నేను చెప్పినట్టే ఒకటే క్వశ్చన్ ఇచ్చా. ఇక చూడండి, పోల్ ఉంది, ఒక్కటే డిస్టెన్స్ ఉంది. ఓకేనా? సో పోల్ ఉన్నప్పుడు అతను ఏం చేశాడు, ఒక్కటే డిస్టెన్స్ ఇచ్చాడు, డిస్టెన్స్ మాత్రం ఒక్కటే ఉన్నది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి, పోల్ కనిపిస్తే ఒక్కటే డిస్టెన్స్ ఇస్తాడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ A train runs at 72 kilometers per hour. How much time? మన నేమ్ ఫైండ్ చేయమన్నారు, టైం. ఓకేనా? హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు పాస్ ఏ మ్యాన్, పాస్ పాస్ ఎవరిని అన్నారు, పాస్ ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఇఫ్ ద ట్రైన్ ఈజ్ 180 meters లాంగ్. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఏ ట్రైన్ రన్స్ అట్ 72 kilometers per hour అంటే గంటకి 72 కిలోమీటర్ల స్పీడ్ తో ట్రైన్ వెళ్తుంది అనమాట. ఓకేనా? హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్ అంటే ఎంత టైం తీసుకుంటుంది, టు పాస్ ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ మీద నిలుచున్న మనిషిని క్రాస్ చేసి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అన్నారు. సో ఇక్కడే అది ఉంది, ఏమంటారు, ట్రిక్. సో మీరు ఈ పాయింట్ ని అర్థం చేసుకోవాలి.
పాస్ ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్. ఓకేనా, ఎవరిని పాస్ చేయాలని? మ్యాన్ని, ప్లాట్ఫామ్ ని కాదు. ఓకేనా, మ్యాన్ ఉంది, ప్లాట్ఫామ్ ఉంది, కానీ మనం అడిగింది ఎవరు? టు పాస్ ఏ మ్యాన్ ని మాత్రమే క్రాస్ చేసి వెళ్ళాలి, ప్లాట్ఫామ్ ని కాదు. ఓకేనా, సో అందుకే మనకి ఒకటే డిస్టెన్స్ ఇచ్చాడు, ఇతన్ని మాత్రమే క్రాస్ చేయాలి కాబట్టి ఒకటే డిస్టెన్స్ ఇచ్చాడు. అదే ప్లాట్ఫామ్ ని కూడా క్రాస్ చేయాలంటే అప్పుడు 2 డిస్టెన్సెస్ ఇచ్చేవాడు. ఓకేనా, 1 డిస్టెన్సెస్ ఇచ్చాడంటే ఓన్లీ మ్యాన్ ని మాత్రమే క్రాస్ చేయాలి. ఓకేనా, సో ఇదేమో మీటర్స్ లో ఉంది, కిలోమీటర్స్ పర్ హవర్ లో ఉంది, అంటే దీన్ని మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేసుకొని అప్పుడు టైం ఫార్ములాలో వేయాలి. ఓకేనా, సో వాల్యూస్ ఏమున్నాయి? 72 కిలోమీటర్స్ పర్ హవర్ అండ్ 180 మీటర్స్. దిస్ ఫస్ట్ వన్ అండ్ నౌ సెకండ్ వన్. సో వాల్యూస్ ఏమి ఇచ్చారు? స్పీడ్ ఏమో 72 కిలోమీటర్స్ పర్ హవర్ ఇచ్చారు, అండ్ ఎట్ ద సేమ్ టైం డిస్టెన్స్ ఏమో 180 మీటర్స్ ఇచ్చాడు. 180 ఏనా? ఓకే, 180 మీటర్స్. మనని ఏం ఫైన్ చేయమన్నారు? టైం ఫైన్ చేయమన్నారు. ఓకేనా, క్వశ్చన్ చూడండి ఫస్ట్. ఇది ప్లాట్ఫామ్ అనుకుంటే ప్లాట్ఫామ్ మీద ఒక మనిషిని ఇచ్చున్నారు. ఓకేనా, సో ట్రైన్ ఇలా వెళ్తుంది. ఈ ట్రైన్ ఈ మ్యాన్ ని క్రాస్ చేసి వెళ్ళాలి. ఓకేనా, ఇంత సరిపోయింది. ఇంకా మ్యాన్ ఇది కాదు, ప్లాట్ఫామ్ ని కాదు, మ్యాన్ ని మాత్రమే క్రాస్ చేసి వెళ్ళాలి. సో మ్యాన్ కానీ, కీవర్డ్ ఇదే, మ్యాన్ కానీ పోల్ కానీ అని ఉంటే ఏం చేయాలి? ఒకటే డిస్టెన్స్ కదా. సో టైం ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 180 ఉంది, కానీ ఇక్కడ ఏం చేయాలి? స్పీడ్ నాకు 72 కిలోమీటర్స్ పర్ హవర్ లో ఉంది, నేను మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి? 72 ఇంటూ 5/18 చేయాలి. 18 1 టైమ్స్, 18 4 టైమ్స్, అంటే 4 5 20. సో నాకు స్పీడ్ ఎంత వచ్చింది? 20. 0 0 గెట్ క్యాన్సిల్, 2 9 టైమ్స్, అంటే నాకు టైం ఎంత? టైం 9 సెకండ్స్. ఓకేనా, సో నాకు టైం ఎంత? 9 సెకండ్స్. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా, సో టైం 9 సెకండ్స్. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్. ఇది అర్థమైంది అనుకుంటున్నా, ఒకసారి ఇది నోట్ చేసుకోండి. ఓకేనా, నోట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు నోట్ చేసుకునేవి తర్వాత మీకు ప్రాక్టీస్ కి హెల్ప్ అవుతాయి. ఓకేనా, సో వినడం కంటే రాయడం చాలా ఇంపార్టెంట్. మీరు 100 టైమ్స్ విన్నా 1 టైం రాసినా ఒకటే. ఓకేనా, సో రాయండి, ట్రై టు రైట్. సో నేను చెప్పింది అర్థం అవుతుందా? ఓకే, అది ఫస్ట్ క్వశ్చన్, ఇది సెకండ్ క్వశ్చన్. సో నౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ థర్డ్ క్వశ్చన్. సో చూద్దాం థర్డ్ క్వశ్చన్ ఏముంది. A man, sorry, a train 100 meters long crosses another train 200 meters long running in the same direction. ఇందాక నేను ఏం చెప్పా? సేమ్ డైరెక్షన్ అని కనిపిస్తే స్పీడ్ ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. దెన్ 30 సెకండ్స్. రెండిట్లో ఒకటే టైం ఇచ్చారు కాబట్టి సో రెండింటి కలిపి ఒకటే టైం తీసుకోవాలి. అండ్ స్పీడ్ ఆఫ్ ద ఫాస్టర్ ట్రైన్ ఈస్ 60 కిలోమీటర్స్ పర్ హవర్. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్లోవర్ ట్రైన్. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఇక్కడ స్పీడ్ ఆఫ్ ఫాస్టర్ ట్రైన్ ఏమో కిలోమీటర్స్ పర్ హవర్ లో ఇచ్చారు కాబట్టి స్లోవర్ ట్రైన్ ని కూడా మనం కిలోమీటర్స్ పర్ హవర్ లోనే కనుక్కోవాలి. ఓకేనా, సో స్పీడ్ ఎలా ఉంటే అలానే కన్వర్ట్ చేయాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ 2 డిస్టెన్సెస్ ఇచ్చారు కాబట్టి 2 డిస్టెన్సెస్ ఉంటే యాడ్ చేయాలి. సో ఇక్కడ యాడ్ చేస్తాం. సేమ్ డైరెక్షన్ ఉంటే సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో ఫార్ములాలోకి వెళ్దాం. సో వాల్యూ చూద్దాం. సేమ్ డైరెక్షన్ అంటే ఏం చేయాలి? సబ్స్ట్రాక్ట్ చేయాలి. సబ్స్ట్రాక్ట్ చేయాలంటే ఇచ్చిన వాల్యూస్ ఏంటి? ఒకటి 60 ఇచ్చారు, ఇంకొకటి మనం కనుక్కోమన్నారు. సో నేను 60 మైనస్ ఎక్స్ గా రాసుకున్నా. ఓకేనా, ఫాస్టర్ మైనస్ స్లోవర్ గా రాసుకున్నా. ఓకేనా, అండ్ నెక్స్ట్ వాల్యూస్ ఏమున్నాయి? 100 మీటర్స్ 200 మీటర్స్, అంటే నాకు డిస్టెన్స్ ఏమైంది? 100 మీటర్స్ ప్లస్ 200 మీటర్స్, అంటే 300 మీటర్స్ డిస్టెన్స్ అయింది. అట్ ద సేమ్ టైం ఇంకేమి ఇచ్చారు? టైమ్ 30 సెకండ్స్ ఇచ్చారు. సో టైమ్ 30 సెకండ్స్ ఇచ్చారు. సో నాకు రెండింటికి కలిపి ఒకటే టైం ఇచ్చారు. సో రెండింటికి కలిపి ఒకటే తీసుకోవాలి. అంటే ఇప్పుడు నాకు స్పీడ్ ఫార్ములా ఏమైంది? u మైనస్ v ఈక్వల్ టు d1 ప్లస్ d2 బై t అయింది. రెండు ఇస్తే t1 ప్లస్ t2 అయింది. ఇక్కడ ఒకటే ఇచ్చారు కాబట్టి రాయాలి. సో ఇక్కడ u మైనస్ v అంటే ఇది ఫాస్టర్, ఇది స్లోవర్. అంటే 60 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు d1 d2 ఎంత? 100 ప్లస్ 200 బై t 30. అంటే ఈ రెండు యాడ్ చేస్తే 300 బై 30. 30 30 క్యాన్సిల్, 1 టైం అంటే 10 సెకండ్స్. 10 ని కన్వర్ట్ చేస్తే ఎంత? 10 ఇంటూ 18/5.
5 1 టైమ్ 5 2 టైమ్స్ అంటే 36. సో ఇక్కడ చూద్దాం ఓకేనా 60 ఉంది ఇక్కడ 36 ఉంది కలిపి రాద్దాం 60 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 36 ఓకేనా సో ఈ ఎక్స్ ఇటు వెళ్ళిద్ది ఇది వస్తుంది ఓకేనా ఎక్స్ ఈక్వల్ టు 60 మైనస్ 36 అంటే ఎక్స్ ఈక్వల్ టు 24 కిలోమీటర్స్ పర్ హవర్ ఓకేనా సో దిస్ ఈస్ ద ఆన్సర్ సో ఎక్స్ ఈస్ 24 కిలోమీటర్స్ పర్ హవర్ సో మీకు క్వశ్చన్ ని చదవడం వస్తే సరిపోయిద్ది ఓకేనా క్వశ్చన్ ని చదవడం వస్తే సరిపోయిద్ది సో క్వశ్చన్ లో సేమ్ డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి సబ్స్ట్రాక్ట్ చేసుకున్నాం అంటే సబ్స్ట్రాక్ట్ అంటే ఏం చేయాలి నేను యూ మైనస్ గా రాయాలి ఏదైతే యూ ఉందో ఎప్పుడు బిగ్ వాల్యూ తీసుకోవాలి వి ఎప్పుడు స్మాల్ వాల్యూ తీసుకోవాలి ఓకేనా అండ్ డిస్టెన్స్ క్వశ్చన్ లో 100 మీటర్స్ 200 మీటర్స్ ఇచ్చారు కాబట్టి రెండు యాడ్ చేయాలి ఓకేనా సో డిస్టెన్స్ ఎప్పుడు యాడ్ చేస్తాం కాబట్టి 300 మీటర్స్ వచ్చింది అండ్ టైం క్వశ్చన్ లోనే ఇచ్చారు 30 సెకండ్స్ అండ్ నెక్స్ట్ ఇది ఫార్ములా యూ మైనస్ వి ఈక్వల్ టు d1 ప్లస్ d2 బై టీ ఒకటే టైం ఇచ్చారు కాబట్టి నేను టీ అని రాసా ఓకేనా సో యూ అంటే ఏంటి బిగ్గర్ వాల్యూ 60 వి అంటే స్మాలర్ వాల్యూ కాబట్టి ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అని వేసుకున్నాం నెక్స్ట్ d1 d2 ఎంత 100 ప్లస్ 200 బై టైం ఎంత ఇచ్చారు 30 సెకండ్స్ ఓకేనా 100 ప్లస్ 200 ఎంత 300 30 డైరెక్ట్ గా నేను 30 రాసుకున్నా సో 30 బై 300 ఎన్ని టైమ్స్ పోయిద్ది 300 బై 30 ఎన్ని టైమ్స్ పోయిద్ది 10 టైమ్స్ పోయిద్ది సో డైరెక్ట్ 10 ని ఇదేంటి మీటర్ పర్ సెకండ్ లో ఉంది ఓకేనా ఈ వాల్యూ ఏదైతే ఉందో అది మీటర్ పర్ సెకండ్ ఉంది కాబట్టి మనం కిలోమీటర్స్ పర్ హవర్ లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 18/5 చేయాలి 10 ఇంటూ 18/5 చేస్తే మనకు వచ్చే వాల్యూ 36 సో మళ్ళీ డైరెక్ట్ ఇక్కడికి వద్దాం సో రిమైనింగ్ ఏముంది ఇది ఉంది అండ్ ఇది ఉంది సో 60 మైనస్ 36 ఓకేనా సో ఎక్స్ వాల్యూ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సో ఎక్స్ ని ఇటు పంపిస్తే పాజిటివ్ అయితే 36 ఇటు వస్తే నెగిటివ్ అయితే ఎక్స్ ఈక్వల్ టు 36 60 మైనస్ 36 60 మైనస్ 36 పోతే ఎంత 24 సో x ఈక్వల్ టు 24 కిలోమీటర్స్ పర్ హవర్ అర్థమవుతుంది అనుకుంటున్నా ఒకసారి అర్థమవుతుందో లేదో ఒకసారి చెప్పండి 3 క్వశ్చన్స్ చెప్పా కదా అది అర్థమైందా ఇప్పటి వరకు నేను 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అది అర్థమైందా లేదా చెప్పండి యా ఓకే ఎందుకు ఇలా ఊరికి అడుగుతున్నానంటే మరి మీరు వింటున్నారో మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియాలి కదా చెప్పేది మీకోసమే కాబట్టి మీకు అర్థం అవుతూనే క్లాస్ యూస్ఫుల్ అనమాట లేకపోతే నా అంతటి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇట్స్ నాట్ ఫైన్ కదా యా క్లాస్ రికార్డింగ్ ఇక్కడ షేర్ చేస్తే మీరు లింక్ కాపీ చేసుకోండి ఓకేనా వెయిట్ ఎస్టర్డే 10 కదా సో ఇది ఎస్టర్డే క్లాస్ లింక్ ఓకేనా సో గైస్ కాపీ చేసేసుకోండి ఇప్పుడే అంటే నేను మళ్ళీ మీకు మల్టిపుల్ బ్యాచెస్ జాయిన్ అవుతున్నారు కదా సో అందరికి షేర్ చేయడం పాసిబుల్ అవ్వట్లేదు అండ్ నెక్స్ట్ వీక్ నుంచి మనకంటూ ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం సో చేసేస్తాం ఆ ఫోల్డర్ లో వేరే రికార్డింగ్స్ కూడా ఉన్నాయి సో అందుకే ఓన్లీ క్లాస్ రికార్డింగ్ మాత్రమే సెండ్ చేస్తాం సో యూ కెన్ కాపీ దిస్ సో నెక్స్ట్ వీక్ మీ అందరికి ఒక గ్రూప్ చేసేస్తాం అండ్ డైలీ క్లాసెస్ నేను అందులో అయినా అప్లోడ్ చేస్తాను ఆర్ఎల్స్ వీ విల్ ట్రై టు పుట్ ఇట్ ఆన్ డాష్ బోర్డ్ ఓకేనా డాష్ బోర్డ్ లో పెట్టడానికి ట్రై చేస్తున్నాం ఓకేనా ఓకే సో వి విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ సో 3 క్వశ్చన్స్ అయిపోయాయి ఇక్కడితో నా 4th క్వశ్చన్ ఇప్పుడు 4th క్వశ్చన్ మీరు ట్రై చేసి చెప్పాలి ఓకేనా సో ట్రై చేయండి ట్రై చేశాక రాకపోతే నేను చెప్తాను ఫస్ట్ నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు జస్ట్ ట్రై క్యాలిక్యులేట్ చేసి చెప్తే సరిపోద్ది ఏ ట్రైన్ పాసెస్ ఏ ప్లాట్ఫామ్ 200 meters లాంగ్ ఇన్ 25 seconds ఓకేనా సో ఒక ప్లాట్ఫామ్ ని 200 meters ఉన్న ప్లాట్ఫామ్ ని 25 seconds లో క్రాస్ చేసింది అండ్ ఏ సిగ్నల్ పోస్ట్ ఇన్ 15 seconds ఓకేనా ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ సో మేడం ప్లాట్ఫామ్ కి చెప్పారు ట్రైన్ కి చెప్పారు కానీ రెండు కలిసి వస్తే సో ట్రైన్ ఇక్కడ ప్లాట్ఫామ్ 200 meters లాంగ్ ఉన్న ట్రైన్ ని 25 seconds లో క్రాస్ చేశారు ఓకేనా ఇదొకటి సో అదే పోస్ట్ ని ఎంత 15 seconds లో క్రాస్ చేశారు ఇదొకటి ఓకేనా ఇదొక కేస్ సో ఇక్కడ ట్రైన్ ఎంత ఉంది ఒకటే ట్రైన్ కదా
ఒకటే ట్రైన్. అండ్ అని అంటే ఒకటే ట్రైన్ కదా, ఒకటే ట్రైన్ ని ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసింది, ప్లాట్ఫామ్ ని క్రాస్ చేశాక మళ్ళీ పోస్ట్ ని క్రాస్ చేసింది. అంటే ట్రైన్ స్పీడ్ కాన్స్టాంట్ ఉంటది. ఏ స్పీడ్ తో అయితే ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసిందో అదే స్పీడ్ తో పోస్ట్ కూడా, ఆ సిగ్నల్ పోస్ట్ కూడా క్రాస్ చేసిద్ది. ఓకేనా? సో ఇక్కడ మీ టాలెంట్ స్కిల్స్ బయటపడాలి. నేనే చెప్తా ఇంకా. లెట్స్ సే ఇది ట్రైన్ కదా. సో ఈ ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసింది, 200 మీటర్స్ ఉంది ప్లాట్ఫామ్, 25 సెకండ్స్. తర్వాత ఒక పోల్ ని క్రాస్ చేసింది. ఈ పోల్ టైం ఎంత? 15 సెకండ్స్. ఓకేనా? అర్థమైందా? సో ఇక్కడ ఎందుకు డిస్టెన్స్ ఇవ్వలేదు? ఎందుకు డిస్టెన్స్ ఇవ్వాలంటే ఇక్కడ ఓన్లీ లెంత్ ఆఫ్ ట్రైన్ మాత్రమే ఉంటది కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఇవ్వలేదు. ఇక్కడ ట్రైన్ ప్లస్ ప్లాట్ఫామ్ ఉంటది కాబట్టి ప్లాట్ఫామ్ ఇచ్చాడు. ఓకేనా? సో ఇక్కడ ఏదైతే ట్రైన్ ఉందో అదే స్పీడ్. ఓకేనా? ఆ ట్రైన్ ఏ స్పీడ్ తో అయితే ఈ ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసిద్దో అదే స్పీడ్ తో ఇక్కడ ఈ ట్రైన్ ని క్రాస్ చేసింది. అంటే ఇప్పుడు నేను ట్రైన్ స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం కదా. సో ఇక్కడ నుండి అదే తీసుకుంటా, డిస్టెన్స్ బై టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, ఎందుకంటే స్పీడ్ సేమ్ కదా. ఓకేనా? సో ఇక్కడ నుంచి మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా? ఇది క్వశ్చన్, విచ్ ఇస్ క్వశ్చన్. సో ఇక్కడ ప్లాట్ఫామ్, ఇది ప్లాట్ఫామ్, ఇదేమో సిగ్నల్ పోస్ట్ కి. ఓకేనా? సిగ్నల్ పోస్ట్. సో నేను ఆల్మోస్ట్ మొత్తం చెప్పేసా, మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పడమే ఉంది. ఇక్కడ ఈ వాల్యూస్ పెట్టుకోండి. ప్లాట్ఫామ్ కి ఏ ఫార్ములా అయితే వచ్చిద్దో స్పీడ్ ని కనుక్కోవడానికి ఆ ఫార్ములాస్ ఇక్కడ పెట్టండి. ట్రాఫిక్ సిగ్నల్ కి ఏదైతే వస్తుందో, ఓకేనా, సిగ్నల్ కి ఆ ఫార్ములాస్ ఇక్కడ వాల్యూస్ పెట్టేసి పెట్టేసిన తర్వాత ఏం చేయాలి? టూ వాల్యూస్ ఇట్లా ఈక్వల్ అయితే ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇట్లా క్రాస్ మల్టిప్లై చేయాలి. వాల్యూస్ వచ్చాక మీరు క్రాస్ మల్టిప్లై చేసి నాకు ఆన్సర్స్ చాట్ బాక్స్ లో పెట్టండి. ఓకేనా? సో క్వశ్చన్ చూస్తే చేస్తారా, ఇది చూస్తే చేస్తారా? యా, కరెక్ట్. 120 meters. We will check. యా, నసీబా ఫస్ట్ మీరు ట్రై చేశారు. అండ్ నెక్స్ట్ ప్రియా, శ్రీనిధి, మౌనిక. ఓకేనా? ప్రసన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. చార్జర్ లేదు. ఈ టైప్ చార్జర్ దీనికోసం అడుగుతుంది. షాప్ లో వెళ్తే 200 చెప్పాడు. 200 ఓన్లీ కేబుల్. ఇట్లా మనకు ఎంత పడుతుంది మామూలుగా ఇది? సో 120 మీటర్స్ అన్నారు కదా, ట్రై చేద్దాం. సో ప్లాట్ఫామ్ ని నేను ఏం చెప్పా? ప్లాట్ఫామ్ కి డిస్టెన్స్ ఏం తీసుకోవాలి? ట్రైన్ ప్లస్ ప్లాట్ఫామ్. ట్రైన్ ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్, ప్లాట్ఫామ్ 200 అంటే ఎక్స్ ప్లస్ 200 తీసుకోవాలి. ఇక్కడ ఓన్లీ ట్రైనే కాబట్టి డైరెక్ట్ మనం ఏం తీసుకుంటాం? ఎక్స్ తీసుకుంటాం. అంటే ఈ సిచ్యువేషన్స్ లో నాకేమైంది? డిస్టెన్స్ ఎక్స్ ప్లస్ 200 బై టైం ఎంత? ఇక్కడ నాకు ఎంత ఇచ్చారు? 25 సెకండ్స్. 25. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిస్టెన్స్ అంటే ఓన్లీ ట్రైనే కదా, ట్రైన్ బై టైం ఎంత ఇచ్చారు? 15 సెకండ్స్ ఇచ్చారు. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయాలి మనం. ఓకేనా? సో ఎప్పుడైనా టూ వాల్యూస్ ఏమొస్తే క్రాస్ మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం. 15x ప్లస్ 15 to 3000, 30. అక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 3000. ఓకేనా? 15 2s 30. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ 2 zeros రాసుకుంటాం. అంటే 3000 ఈక్వల్ టు 25x. సో నాకు ఓన్లీ ఎక్స్ వాల్యూస్ కావాలి కాబట్టి ఇది ఇక్కడ పంపించేస్తే ఏమైంది? 25x మైనస్ 15x ఈక్వల్ టు 3000. సో 25 మైనస్ 15 పోతే 10x ఈక్వల్ టు 3000. x ఈక్వల్ టు 3000 బై 10.
జీరో జీరో గెట్ క్యాన్సిల్. సో ఎక్స్ వాల్యూ 300. ఈ ఎక్స్ ఏంటి, నేను ఏమనుకున్న ఎక్స్ ని, ట్రైన్ వాల్యూని ఎక్స్ అనుకున్నా. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఏమైంది, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత అయింది, 300 meters. ఓకేనా. సో మీరు ఎక్కడ మిస్టేక్ చేశారో ఒకసారి వెరిఫై చేయండి. పోనీ నేను ఎక్కడ మిస్టేక్ చేశానో చెప్పండి. సో దివ్య, మౌనిక, శ్రీనిధి, ప్రియా అండ్ నసిబ. ఒకసారి మీరు ఆన్సర్ వెరిఫై చేసి మీకు క్లియర్ గా అర్థమైందో లేదో చెప్పండి. ఓకేనా. సో చూడండి ఒకసారి, ఈ ఈక్వేషన్ అయితే మనం x+225 తీసుకుందాం. ఇది పోల్ కదా, సో పోల్ ఒకటే ఉంటది కాబట్టి ఇది పోల్, విచ్ ఇస్ ఇది ప్లాట్ఫామ్. ఇది ప్లాట్ఫామ్, ఇది పోల్. ఓకేనా. సో ఇది ఒకసారి నోట్ చేసుకోండి. మీరు తప్పు ఎక్కడ మిస్టేక్ చేశారో చూడండి. ఇది ఫస్ట్ క్లాసే కాబట్టి మిస్టేక్స్ కామన్. అసలు మనం ఎగ్జామ్ వరకు ఎన్ని మిస్టేక్స్ చేసినా ఏం పర్లేదు, ఎగ్జామ్ లో మాత్రం అసలు మిస్టేక్ చేయదు. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి నేను రివైజ్ చేస్తాను. ఓకేనా. సో ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఒక ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసింది. ప్లాట్ఫామ్ లెంత్ ఎంత, 200 meters, టైం 25 seconds లో క్రాస్ చేసింది. అండ్ అండ్ అంటే ఇంకా అదే ఒక ట్రైన్ పోల్ ని క్రాస్ చేసింది. పోల్ ని 15 seconds లో క్రాస్ చేసింది. ఓకేనా. సో ఇక్కడ ఎందుకు ఓన్లీ వన్ వాల్యూనే ఇచ్చాడంటే, పోల్ కేస్ లో ట్రైన్ మాత్రమే ఉంటది, మనం ట్రైన్ నే కదా ఫైండ్ చేయమన్నది. ఓకేనా. సో ఇదైతే ఈ ట్రైన్ ఏ స్పీడ్ తో అయితే ఈ ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసిందో అదే స్పీడ్ తో పోల్ ని కూడా క్రాస్ చేద్ది. ఇక్కడ నుంచి ఇక్కడికి స్పీడ్ ఏం చేంజ్ అవ్వదు. సో స్పీడ్ సేమ్ ఉంటుంది కాబట్టి స్పీడ్ ఫార్ములా అంటే డిస్టెన్స్ బై టైం. సో ప్లాట్ఫామ్ కేస్ లో, ఓకేనా, ప్లాట్ఫామ్ కేస్ లో డిస్టెన్స్ బై టైం అయింది. అండ్ అలాగే పోల్ కేస్ లో డిస్టెన్స్ బై టైం అయింది. సో ఇక్కడ చూద్దాం, ప్లాట్ఫామ్, ఈ డిస్టెన్స్ బై టైం ఆఫ్ ప్లాట్ఫామ్ కి ఇది సిగ్నల్. ప్లాట్ఫామ్ క్వశ్చన్ లో ప్లాట్ఫామ్ కనిపిస్తే నేను ఏం చేయమని చెప్పా, డిస్టెన్స్ ట్రైన్ ప్లస్ ప్లాట్ఫామ్ తీసుకోమని చెప్పాను. ట్రైన్ ఏంటో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం, ప్లాట్ఫామ్ ఏమో 200. సో ఇక్కడ డిస్టెన్స్ ఏమైంది, x+200 అయింది. అండ్ టైం ఎంత, ఇక్కడ ఎంత ఇచ్చారు, పైన 25 seconds ఇచ్చారు. ఓకేనా. 25 seconds ఇచ్చారు కాబట్టి x+200/25 ఇచ్చారు. అండ్ ఇక్కడ డిస్టెన్స్ ఏంటి, ఎప్పుడైనా పోల్ ఉంటే మనం ఏం తీసుకోవాలి, సారీ ట్రాఫిక్ పోస్ట్ ఉంటే ఏం తీసుకోవాలి, ట్రైన్ తీసుకోవాలి. ట్రైన్ ఎంత, ఎక్స్, అంటే ఎక్స్ బై టైం ఎంత ఇచ్చారు, 15 seconds ఇచ్చారు. సో 15, నేను ఏం చెప్పాను, ముందే చెప్పా కదా పైన ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయమని, క్రాస్ మల్టిప్లై చేస్తాం అంటే 15x ఇంటూ 200 × 15 అంటే 3000 అండ్ 25x. సో నాకు పాజిటివ్ వాల్యూస్ ఉండాలి ఎప్పుడైనా ఇది. ఓకేనా. సో ఈ 25 ఈ 15 ఇటెల్ ఇది 3000 ఉంటుంది. అంటే 25 - 15 = 3000. 25 - 15 అంటే 10, which is equal to 3000. సో ఎక్స్ వాల్యూ కదా మనకు కావాల్సింది. సో x = 3000/10, 0 0 గెట్ క్యాన్సిల్, మిగిలిపోయింది 300. సో ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో అది 300 meters. సో ఎక్స్ ఏంటి, మనం ఏమనుకున్నాం, ఇది లెంత్ ఆఫ్ ద ట్రైన్. ఓకేనా. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత, 300 meters. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ వన్, సో ఇది చేసేయండి. ఇంకా చూద్దాం, ఇది ట్రై చేయండి ఒకసారి. The speed of the train is 90 kilometers per hour. ఓకేనా. Find the time to cross a bridge of length 250 meters if the train is 150 meters. It's a so simple question. సో మీకు ఆల్రెడీ తెలిసిందే, జస్ట్ బ్రిడ్జ్ అని కనిపిస్తే ఏం చేయాలి, డిస్టెన్స్ ఏం తీసుకోవాలి, బ్రిడ్జ్ ప్లస్ ట్రైన్ తీసుకోవాలి. ఈ రెండు యాడ్ చేయండి బై స్పీడ్ km/h లో ఉంది కాబట్టి m/s కన్వర్ట్ చేయండి. ఓకేనా. సో టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ ఇవి రెండు యాడ్ చేయండి, స్పీడ్ కన్వర్ట్ చేసిన వాల్యూ వేసేయండి. ఓకేనా. వేసేసి క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పండి. ఓకేనా.
Yeah, correct answer, Balaji. నోట్స్ పీడిఎఫ్ కూడా సెండ్ చేయాలి. నోట్స్ ఈ క్వశ్చన్స్ అయితే సెండ్ చేస్తాను, నోట్స్ అంటూ ఏం లేదు, ఓకేనా. అండ్ బాలాజీ, మౌనిక, నసీబా ఆల్ ఆర్ కరెక్ట్. వెరీ గుడ్. అండ్ అలాగే అందరూ ఆన్సర్స్ పెట్టాలి ఇప్పుడు నాకు చాట్ బాక్స్ లో, ఓకేనా. అలా చాట్ లో ఆల్రెడీ 16 పెట్టారు కదా అని మళ్ళీ మీరు 16 పెట్టద్దు. మీరు మీ అంటే ఓన్ గా చేసి పెట్టండి, ఓకేనా. లేట్ అయినా పర్వాలేదు, ఏమీ కాదు, కానీ అందరు ఆన్సర్స్ పెట్టాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సింపుల్ క్వశ్చన్ కదా, ఓకేనా. సో ట్రై టు పోస్ట్ ఇట్ ఆన్ చాట్ బాక్స్. కరెక్ట్ ఆన్సర్. Everyone is correct answer. ఓకే. సో ఇక్కడతో ఈ రోజు మనం ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నాం? 5 క్వశ్చన్స్ నేర్చుకున్నాం, విచ్ ఆర్ బేసిక్ లెవెల్లో ఉన్న 5 క్వశ్చన్స్ నేర్చేసుకున్నాం, ఓకేనా. సో ఇక్కడ ఉంది బేసిక్ లెవెల్ అని. సో బేసిక్ లెవెల్లో ఉన్న 5 క్వశ్చన్స్ నేర్చేసుకున్నారు, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ నేర్చేసుకున్నారు, సెకండ్ నేర్చేసుకున్నారు, థర్డ్ నేర్చేసుకున్నారు, ఫోర్త్ నేర్చేసుకున్నారు, అండ్ ఫిఫ్త్ వన్ కూడా నేర్చుకున్నారు. సో 5 క్వశ్చన్స్ నేర్చుకున్నారు కదా. సో ఇవి అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఫార్ములాస్ ఏవైతే ఈ ట్రిక్స్ ఉన్నాయో మీరు ట్రిక్స్ ఖచ్చితంగా నోట్ చేసుకోండి, ఓకేనా. సో దెన్ మీకు తర్వాత హెల్ప్ అవుద్ది, ఓకేనా. సో ఇవన్నీ నోట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఇది ఫిఫ్త్ వన్, ఓకే, ఇది ఫోర్త్ వన్ కదా. సో ఫిఫ్త్ వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఫిఫ్త్ వన్. సో చూద్దాం. ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ is 90 kilometers per hour. Find the time to cross a bridge of length 250 meters and if the train is 150 meters. సో ఇచ్చిన వాల్యూస్ రాసుకుందాం. ఫస్ట్ నాకు స్పీడ్ ఎంత ఇచ్చాడు? 90 km/h ఇచ్చారు. సో నేను దీన్ని మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలి. అంటే 90 ఇంటూ 5/18, 18 1 times, 18 5 times, 5 into 5 25 meters per second. సో నాకు ఇక్కడతో స్పీడ్ వచ్చేసింది. అండ్ డిస్టెన్స్ ఏమి ఇచ్చారు? డిస్టెన్స్ బ్రిడ్జ్ 250, ట్రైన్ 150. బ్రిడ్జ్ 250 meters అండ్ అలాగే ట్రైన్ 150 meters ఇచ్చారు. సో ఈ కేసులో బ్రిడ్జ్ అని కనిపిస్తే ఏం చేయాలి? ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత? 150 + 250 400 meters. నన్ను ఏం కనుక్కోమన్నారు? టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఉంది? 400 meters బై టైమ్ 25 meter per second. సో ఇక్కడే చూద్దాం. అంత అదే పెద్ద పెద్ద క్యాలిక్యులేట్ చేయకపోయినా 100 కి 4 25s ఉంటాయి, ఓకేనా. సో అలాగే 400 అంటే 4 into 4 16. సో 25 400 ని 16 టైమ్స్ క్రాస్ చేస్తుంది. సో ఇక్కడ అడిగింది టైం కాబట్టి ఈ వాల్యూస్ మీటర్ పర్ సెకండ్స్ లో ఉన్నాయి కాబట్టి 16 seconds ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. వన్ వన్ 100 కి 425s ఉంటాయి, ఓకేనా. సో 4 into 4 16. సో 16 ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. సో ఇది ఫిఫ్త్ వన్. సో క్లాస్ అర్థమైందా? ఓకే, మీ కాలేజ్ చెప్పండి, ఇప్పుడు వెళ్ళి జాయిన్ అవుతా, ఓకేనా. అండ్ ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా? ఒకసారి అందరు చాట్ బాక్స్కి వచ్చి మెసేజ్ పెట్టండి, ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉన్నా పర్లేదు, డౌట్ ఉంటే డౌట్ అని పెట్టండి, అర్థమైతే ఎస్ అని పెట్టండి.
సో రిమైనింగ్ అందరు కూడా మెసేజ్ పెట్టడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఓకే, అండ్ వి విల్ మీట్ ఆన్ అవర్ నెక్స్ట్ క్లాస్. సో నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు? నెక్స్ట్ థర్స్డే, ఓకేనా? సో నెక్స్ట్ థర్స్డే మీట్ అవుదాం. అప్పటి వరకు, ఓకేనా, అప్పటి వరకు మీరు ఏం చేయాలి? ఈ ఓకే, శ్రీనిధి సెండ్ చేస్తాను. అండ్ నాకు ఎవరెవరికైతే రికార్డింగ్ కావాలో వాళ్ళందరూ నాకు పర్సనల్ గా టెక్స్ట్ చేయండి. మీ గ్రూప్స్ లో నా నెంబర్ ఉంటుంది, ఓకేనా? అండ్ వన్ థింగ్ ఏం చెప్తున్నా, నెక్స్ట్ థర్స్డే. ఇప్పటి వరకు నేను ఏం చెప్పా? ట్రైన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ చెప్పాను కదా. సో నెక్స్ట్ థర్స్డే నేను క్వశ్చన్స్ అడుగుతా దీని మీద, ఓకేనా? సో దీని మీద క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు నాకు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. మీరు ఆన్సర్ చేస్తేనే నేను ఇంకా ట్రిక్స్ చెప్తా ప్రతి క్లాస్ లో. మీరు ఆన్సర్ చేయలేదు అనుకోండి, నార్మల్ గా క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతా. నా నేమ్ అక్షయ, ఓకేనా? సో మై సెల్ఫ్ అక్షయ, నా నేమ్ అక్షయ అండి, ఓకేనా? ఓకే గాయస్, బాయ్. మీట్ యూ ఆన్ నెక్స్ట్ క్లాస్. సో ప్రిపేర్ అయ్యి ఉండండి నెక్స్ట్ క్లాస్ కి, ఓకేనా? బాయ్.